హాయ్ ఫ్రెండ్, లాంగ్ టైం నసి. ఈరోజు అంటే లాస్ట్ టైం మేము ఈ స్కూటర్ సర్వీస్ ఇచ్చాము. ఒక 2200 ఎంతో అయింది, చేంజ్ సంథింగ్. సో అంటే టూ మచ్ అనిపించింది ఓన్లీ సర్వీస్కి. ఎందుకంటే నాది కేటీఎం ఇంకోటి ఉంది, దానికి 5000 అవుతుంది. అండ్ లైక్ రిలేటివ్లీ ఎక్కువ ఇంజిన్ ఆయిల్ అంతా అవుతుంది. సో ఒకసారి ఎందుకు వై నాట్ ట్రై అంటే ఇంకో స్కూటర్ ఉంది మా దగ్గర, దీనికి సర్వీస్ చేసి అట్లా అంటే లైక్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది ఏంటి మనసు చాలా క్యూరియస్ ఎప్పటి నుంచో. అంటే ఓన్గా సర్వీస్ చేయాలి నా స్కూటర్ నా కార్ నా బైక్. కార్ అయితే చేయలేము ఎందుకంటే చాలా ఎక్విప్మెంట్ కావాలి. బట్ ఫర్ ఫార్చునేట్లీ అంటే ఏమందంటే లైక్ నా బర్త్డేకి మా ఫ్రెండ్ ఒకడు టూల్ కిట్ ఇది ఒకటి గిఫ్ట్ ఇచ్చాడు, కృష్ణ వివేక్ అని. వాడు కూడా మోటో ఎంతూజియాస్ట్ లైక్ నాలానే. సో వీ హ్యావ్ దిస్ టీమ్, అంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో గరాజ్ పెట్టుకోవాలి, యూనో హాబీ లాగా చేయాలి అనేది. సో అట్లీస్ట్ ఫర్ నౌ విల్ టేక్ స్మాల్ బేబీ స్టెప్స్, స్కూటర్ సర్వీస్ చేయటం. అది పార్ట్స్ అయితే అవన్నీ తెచ్చాను, లైక్ ఎయిర్ ఫిల్టర్, ఇంకా కేర్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ అండ్ బ్రేక్ ప్యాడ్స్. బేసిక్ ఇవన్నీ జనరల్ సర్వీస్ ఏదైతే అవసరమో అవన్నీ తెచ్చుకున్నా. సో అంటే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, నేను ఒక 2-3 యూట్యూబ్ వీడియోలు చూసాను, సింపుల్ అనిపించింది. సో యా, ఇప్పుడు ఫస్ట్ ఇంజిన్ ఆయిల్ మారుస్తా. అంటే యూట్యూబ్లో అదే చెప్పారు, ఫస్ట్ అదే మార్చమని. దానికోసం ఇది తీసుకున్నాను. అర్థం నేర్చుకుందామని వస్తుంది. One eternity later. చాలా డార్క్ ఉందిగా. WD-40 తెచ్చుకోవడం మర్చిపోయాము. అదే క్లీన్ చేసేది, ఇది క్లీన్ చేయడానికి అది వాళ్ళు వాడారు. తెచ్చుకోవడం పైకి ఇంట్లో ఉంది, బుక్ షెల్ఫ్ ఉంది కదా దాంట్లో ఉంది. స్ప్రే బాటిల్లో ఉంటుంది, దాని మీద రాసి ఉంటుంది WD-40 అని. అది ఫిల్టర్ తీసా, ఫిల్టర్ క్లీన్ చేయాలి. అయ్యా క్లీన్ చే ఫిల్టర్ పెట్టేస్తున్నా. ఫిల్టర్ పెట్టేసాం. ఇప్పుడు ఇది కూడా ఒకసారి క్లీన్ చేస్తే చూద్దాం. ఇది అనుకుంటా. టెక్నిక్ చెప్పారు, వీలు తిప్పితే వస్తుంది.
ఓకే, హార్డ్ ఉండటం వల్ల అట్లా ఇప్పుడు కూడా ఇచ్చేస్తుంది. ఇంజిన్ ఆయిల్ అయితే ఇది తెచ్చాం, మోటోల్ 10W30. సో ఇక్కడ నుంచి పోయాలి. ఇది ఎట్లా ఓపెన్ చేయాలి కూడా తెలియదు. యూ పుల్ అప్, ఫస్ట్ ఇది తీయాలి. గేర్ ఆయిల్ అయితే ఆల్మోస్ట్ డ్రైన్ అవుట్ అయిపోయింది. గోల్డ్ పెట్టేసి ఇంకా పోసేయడమే. ఇది గేర్ ఆయిల్ మోటోల్ది, ఇది కూడా అంత లైక్ ఇది ఫ్రీ ప్యాక్ దాంతో, ఇంజిన్ ఆయిల్తో పాటు. సో గేర్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ రెండు అయిపోయినాయి. ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్. ఫుల్ దుమ్ముగా ఉంది చూడండి. సో లోపలికి ఎయిర్ వెళ్తే, అంటే ఆక్సిజన్ వెళ్తేనే కంబషన్ జరుగుతుంది కదా. సో ఆ క్లీన్ ఎయిర్, ఆక్సిజన్ వెళ్ళడానికి. సో లోపల దుమ్ము కూడా ఉంది, ఒకసారి క్లీన్ చేద్దాం. అండ్ ఇది కొత్త ఎయిర్ ఫిల్టర్. జనరల్గా బేసిక్ సర్వీస్ అంతా అయిపోయింది. ఎయిర్ ఫిల్టర్ మార్చేసాం, ఆయిల్, ఇంజిన్ ఆయిల్ వేసాం, ట్రాన్స్మిషన్ ఆయిల్ మార్చేసాం. ఇంకా జనరల్గా ఈ తర్వాత ఇంజిన్ సేఫ్. ఇప్పుడు బ్రేక్స్ అవి చెక్ చేసుకోవటం. బ్రేక్ ప్యాడ్స్ తెచ్చాను కొత్తవి, అవి మార్చాలి. ఫ్రంట్ వెనకాల అయితే ఏం తీసుకురాలా, అది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. సో నెక్స్ట్ టైం చూద్దామని చెప్పి. సో ఓకే, ఇవి బ్రేక్ ప్యాడ్స్. ఇవి మార్చడానికి ఇక్కడ 3 బోల్ట్స్ ఉన్నాయి. ఇది ఈ 3 తీసేసి, ఇది ఉప్పదీసి క్యాలిపర్ ఇందులో పెట్టేసి మళ్ళీ పెట్టేయడమే. अच्छा ठीक है.
చూడు ఇందులో ఇప్పుడు ఇది కొత్తది, దీనికి ఇంత తిక్కుంది చూడు ఇక్కడ నుంచి, ఇది చూడు. అప్పుడు ఇవి పడిపోతాయి ఇట్లా. అయ్యా ఎక్కడ పెట్టాలో చూడలా.